హలో, గుడ్ మార్నింగ్ అండి. మీకు అందరికీ నేను తెలుగులో మీకు డెమో ఇస్తున్నాను. చాలామంది హిందీలో ఉంది, తెలుగులో లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను తెలుగులో ఎస్ఎంకే గ్రీన్ టెక్ వాళ్ళది ఫాగింగ్ మిషన్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్లస్ ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అనేది మీకు అన్ని నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇది వాళ్ళ ఫ్యాక్టరీ అండి. ఇది ఎస్ఎంకే గ్రీన్ టెక్ వాళ్ళది ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ అని. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, మీరు చూసుకోండి. ఇవన్నీ ఆల్రెడీ మిషనరీ ఉంది, ఇక్కడ మిషనరీ ఉంది, ప్లస్ ఇక్కడ కొన్ని ఆల్రెడీ కొన్ని చేసి పెట్టారు. కొన్ని ప్యాకింగ్ కూడా అవుతున్నాయి, అన్నీ మొత్తం ప్యాకింగ్ కూడా చేసి పెడుతున్నారు. కాటన్ బాక్స్ చూడండి, అది చూడండి కాటన్ బాక్స్ ఇవన్నీ మిషనరీ ఆల్రెడీ పైన కూడా పెట్టారు. వీళ్ళు పైన కూడా అన్నీ అవుతున్నాయి, ప్యాకింగ్ చేసి పెట్టారు. సో ఆల్మోస్ట్ ఒక 500 to 600 క్వాంటిటీ ఆల్రెడీ చేసి పెట్టారంట వీళ్ళు ఆల్రెడీ. సో డిస్పాచ్కి రెడీగా ఉంది. అండ్ ప్రైసింగ్ కూడా మీకు చాలా తక్కువ ఉంది. ప్రైసింగ్ కూడా బయటికన్నా అంటే ఆన్లైన్ చూసుకుంటే దానికన్నా మీకు చాలా తక్కువ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మాన్యువల్ మిషన్ వీళ్ళ దగ్గర ఒకటి ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు మీకు ఎస్ఎంకే గ్రీన్ టెక్ వాళ్ళది ఫాగింగ్ మిషన్, అది మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది లైవ్ డెమో చూపిస్తాను. ఇంతకుముందుకు వీడియోస్ పెట్టాను నేను, కాకపోతే ఏంటంటే చాలామంది హిందీలో ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను తెలుగులో పెడుతున్నాను. సో స్టార్ట్ చేద్దాము రండి. సార్ ఫస్ట్ మనము స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్, అంటే పెట్రోల్ ట్యాంక్ ఇది. ఓకే, ఇది పెట్రోల్ ట్యాంక్, ఇది క్యాప్. దీంట్లో ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 1.8 లీటర్స్. ఓకే, దీంట్లో మనము ఒక లీటర్ 1.2 యా 1.5 లీటర్ పెట్రోల్ పోసుకోవచ్చు. పెట్రోల్ దీనికి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మిషన్ రన్ అవుతందుకు పెట్రోల్ యూజ్ అవుతుంది. ఇది పెట్రోల్ కాక్ అంటారు, అంటే వాల్ పెట్రోల్ కాక్. ఇది మనము మిషన్ ఆన్ అయినప్పుడు ఇది మిషన్ పైకి చేసుకుంటే మిషన్ ఆన్ అవుతుంది. పెట్రోల్ వచ్చేసి కెమికల్ ట్యాంక్ అంటారు. కెమికల్ ట్యాంక్ అంటే లాంగ్వేజ్ కెమికల్ ట్యాంక్, యాక్చువల్లీ ఇది డీజిల్ ట్యాంక్. దీని కెపాసిటీ వచ్చేసి 6 లీటర్స్ కెపాసిటీ ఇది, కానీ మనం ఇందులో 4 లీటర్స్ డీజిల్ పోసుకోవాలి. ఇది క్యాప్ ఇలా ఓపెన్ చేసి ఇందులో డీజిల్ పోసుకోవాలి. డీజిల్ వచ్చేసి 4 లీటర్స్ పోసుకున్నాం అనుకోండి. డీజిల్తో పాటు మస్కిటో మెడిసిన్ ఉంటుంది కదా, మస్కిటో దోమల మందు అంటారు కదా, అది దోమల మందు మస్కిటో మెడిసిన్, అది మనకు దీంట్లో డీజిల్లోనే కలుపుకోవాలి. ఎంత కలుపుకోవాలి అంటే ఇది 4 లీటర్స్ ట్యాంక్ అనుకోండి. 4 లీటర్స్ ట్యాంక్లో 30 ml మస్కిటో అది మెడిసిన్ పోయాలి. అది ఎట్లా పోయాలి, మామూలుగా మీరు ఏదైనా ఒక క్యాన్ కానీ లేదా జగ్గు ఏదైనా తీసుకొని అందులోనే డీజిల్లోనే కెమికల్ అది యూజ్ చేసి కలుపుకొని ఇది ఇంట్లో పోసేసాను. ఇది డీజిల్ ట్యాంక్, ఇది క్యాప్. సో ఈ డీజిల్ ట్యాంక్ కొంచెం ముందుకు రండి. ఇట్లా ముందుకు వస్తే ఇది డీజిల్ వాల్ అంటారు దీన్ని, కెమికల్ వాల్. ఇది వాల్ అంటే అదే మీన్స్ ఆన్ చేస్తాను. ఇది ఎందుకు యూజ్ అవుతుంది మీకు నేను చెప్తాను, నెక్స్ట్ చెప్తాను ఎందుకు యూజ్ అవుతుంది అని. ఇట్లా పైకి చేస్తే ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు కార్పొరేటర్. ఇది కార్పొరేటర్ అంటే దీని ద్వారానే మనకు మిషన్ రన్ అవుతుంది కార్పొరేటర్. ఇది ఇక్కడ కొంచెం ముందు రండి సార్. ఇది వచ్చేసి ఇది డైఫామ్. ఇది వచ్చేసి ఆర్పిఎం కంట్రోలర్. దేనికి యూజ్ అవుతుంది అంటే మనం మిషన్ రన్నింగ్కి ఎక్కువ కావాలా తక్కువ కావాలా తగ్గించుకోనికి అడ్జస్ట్మెంట్ ఇది ఆర్పిఎం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ప్లగ్, అంటే ఇప్పుడు మనకు బైక్లలో ప్లగ్ ఎట్లా ఉంటుందో అట్లా సేమ్ ప్లగ్ ఇది. సో ప్లగ్ దేనికి యూజ్ అవుతుంది, కరెంటు పాస్ అవుతుందుకు ప్లగ్ యూజ్ అవుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హీట్ మనకు మిషన్ హీట్ అవుతుంది. కొంచెము హీట్ తాకకుండా మనకు ఇది హీట్ గార్డ్ అంటారు. ఎందుకు హీట్ అవుతుంది అంటే సపోజ్ కొంచెం ఇక్కడ మఫ్లర్ ఉంది కాబట్టి ఇక్కడ హీట్ అవుతే హీట్ తాకకుండా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు మనకి దీన్ని సిడీ కాయిల్ అంటారు. సిడీ కాయిల్ అంటే పవర్ రానీకి. దీంట్లో దీని కవర్ లోపల బ్యాటరీ ఉంటుంది, 6 వాట్ బ్యాటరీ ఉంటుంది. అది రీఛార్జబుల్ బ్యాటరీ, 6 వాట్ బ్యాటరీ. ఇది సిడీ కాయిల్. దీని ద్వారానే మనకు పవర్ ఇది ప్లగ్కి వస్తుంది. మనము చేసామనుకోండి దీంట్లో బ్యాటరీ. ఓకే, 6 వాట్ బ్యాటరీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా బ్యాటరీ ఛార్జర్ అని, ఇక్కడ ఛార్జర్ పెట్టాలా. ఇది ఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది, ఛార్జబుల్ బ్యాటరీ. ఇంకోటి ఇది వచ్చేసి ఆన్ ఆఫ్, అంటే కిందికి వేస్తే డిస్ప్లే వస్తుంది, ఇక్కడ లైట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో లేదు కాబట్టి చెప్తున్నాను మీకు.
ఇది కిందికి వేస్తే లైట్ డిస్ప్లే వస్తుంది. మళ్ళీ ఇది పైకంటే మీకు మిషన్కి ఆన్ అవుతుంది. ఇక్కడ మధ్యలో పెట్టుకుంటారు అనుకోండి, మిషన్ ఆఫ్ అవుతుంది. మిషన్ ఎలా రన్ అవుతుందో చెప్తాను మీకు. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ ఇది బటన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది, ఇది ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇది పంపు, మీకు చెప్పాను ఇంతకుముందు, ఇది పంపు. దీంతోనే మనకు ఇది మాన్యువల్ కాబట్టి పంపింగ్ కొట్టాలి. ఇలా తీసి మనం ఒక 2-3 పంపు కొట్టామనుకోండి, ఇది మిషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్టార్ట్ కానీ ఇది వదిలేసేయాలి. ఇది వదిలేసేయాలి.